ఆంటీ లేకపోతే నాకు అట్లా అర్థం కావట్లే. తనకి అడిక్ట్ అయిపోయాను నేను. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, కానీ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్. మేము కూలీ నాలుగు చేసి కానీ నేను పైన దూరం పంపించి చదివిపించి అది ఏదో ఒకటి చేసి మాకు సాకుతామని, ఆ బిడ్డలకి పెళ్లికి వెళ్ళి పని చేస్తామని నేను అమ్మాయిని ఇప్పుడు సడన్గా తోడుకొచ్చేస్తాను. ఏం పనులు మంచి పనులు కానీ అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ అయింది నాయన. ఆయన రాదా, ఒక నిమిషం నీతో మాట్లాడాలి. ఒక నిమిషం అట్లా షర్ట్ మట్టి అవుతుంది చూడదు. చెప్పినా ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను, మళ్ళీ అని అంటావా అని. ఏమన్నా కానీ చెప్పాను, ఏం సంగతున్నా చెప్పేవా? ఏం లే, నేను హైదరాబాద్లో ఒక అమ్మాయి లవ్ చేశాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, కానీ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్. ఏం చేయాలో అర్థం కావట్లే. వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళు తెలుసా? తల్లిదండ్రులకి వెళ్తారు, లవ్ చేసినాను ఆయన. తల్లిదండ్రులకి వెళ్తారు అసలు. ఊరు తెలుసు, ఊరు హైదరాబాద్. ఉన్నాయి ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు, కాస్ట్ ప్రాబ్లం కదా. కానీ ఎట్లా చేయాలి అదే అర్థం కావట్లే. అమ్మాయి అయితే ఇంట్లో నుంచి వచ్చేస్తాను అంటున్నది. మంచిగానే ఎంత పని చేయను సార్, కానీ ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్. ఏం చేయాలి అర్థం కాదు. దానికి దగ్గర పని చేయాలి. నేను ఏంది నేను పనిలా ఆలోచించాలి. పని చేసేటప్పుడు ఆలోచించాలి. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి మంచి అని చెడ్డ మనం గబక్కనే నిర్ణయం తీసుకుంటే ఆ పరిస్థితులు ఆలోచించాలి. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి కదా ఏంటి ఆలోచించుదా? పనులు ఎప్పటికీ బాగా సురేష్ ఏం పనులు ఇయ్యా, మనకు లాటరీ పనులు ఇయ్యా చేసినావు. మంచిగా వాళ్ళ తల్లిదండ్రులు నొప్పించావు, మనం మాకు చెప్పు, మంచిగా చేస్తాం కదా. అంటే వాళ్ళ ఇంట్లో డౌట్ వచ్చింది అమ్మాయి మీద. కానీ ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి ఇప్పుడు అమ్మాయి ఇంటికి పోలేక ఇంకా బయటే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు రూమ్ తీసుకొని రూమ్లో పెట్టుండే అమ్మాయిని. ఏమన్నా వాళ్ళు తల్లిదండ్రులు తెలిస్తే చేస్తారా? ఏమో, ఆ అమ్మాయి ఏమంటే తెలిస్తే నేను చంపేస్తారో అని ఉంటుంది అమ్మాయి. ఇక్కడ మాకంత ఆలోచించు, మా పరిస్థితి కూడా ఆలోచించుద్దా? మన పరిస్థితులు బాగా లేకుండా ఏదో ఇదిగా పంపించి దూరం పంపించి చేపిస్తే ఈ పని చేస్తే ఇప్పుడు ఎట్లయినా అట్ట అయిపోయింది అంటే ఎట్లా తిరిగి వచ్చేదా? ఆ బిడ్డ పరిస్థితి కూడా జీవితం నాశనం అయిపోయినట్టే కదా, ఒకరు కాదంటే. ఇప్పుడు నేను వదిలేస్తే ఆ బిడ్డ పరిస్థితి నాశనమైనట్టు. నేను వదలని చెప్తున్నా కదా. అవునంటే ఇక్కడ మాకు పరుగు పోయే పనిలే కదా. చెప్పు, మంచి పనులు అయ్యా. లవ్ చేసినది పరుగు పోయే పని అదే. లేకపోతే ఎట్లా? లవ్ చేయి, పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా గమ్ముండి మాకు చెప్పుకుంటా, ఇప్పుడు దాకా నువ్వు నటించి ఇప్పుడు వచ్చి లాస్ట్లో నైనా నేను తప్పు చేసిన నేనంటే ఎట్లా చేస్తావు? నాకు ఏం అర్థం కావట్లేదు. నువ్వు చేసిన పనులు మంచిగా నేను ఎంత పని చేస్తున్నావు. ఇంకా ఇప్పుడు అమ్మాయి అయితే నేను ఎట్లా లేపు కూర్చుంటా, కానీ అమ్మాయికి ఆల్రెడీ మ్యారీడ్ అయింది నాయన. అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. నాకు చెప్తున్నావు కదా, నాకు ఒక పెళ్ళి అయింది పెట్టినందుకు ఆ పని చేసేది. లజ్జపోయి ఎవరికని చెప్పుకుంటే కూట్లు ఏరాతన్నాము. ఏం పనులు అయ్యా, మంచి పనులు అయ్యా. అంటే మూడు వదిలేసినాడు ఇప్పుడు అమ్మాయిని. వదిలేసిన మాత్రం నేను పరుగు పోయే పనులు కదా నేను చెప్పు. నీకు లక్షలంగా ఏదో సంబంధం చూసి నేను చేసి అన్ని చేస్తాను, నేను ఇల్లు పెట్టుకుని నేను పని అయిపోతాను, నేను చేస్తానని చెప్పింది కదా. నేను చేయమంటావు చెప్పు. ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలి? ఇంకా అమ్మాయిని భర్త వదిలేసిన అమ్మాయిని. భర్త అయితే వదల, అమ్మాయికి పిల్లలు పుట్టలేదని వదిలేసారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ నా వాళ్ళు వచ్చేకాడికి ఇంకా ఎట్లా ఒప్పుకుంటారో ఒక భర్త కింద భార్యనే.
ఎట్లా నలుగురిలో తినగలం మేము ఆలోచించదు. ఒక పని చేసేటప్పుడు దాన్ని అన్ని ఆలోచించాలి, వెనక ముందు తల్లిదండ్రులు ఉండాలి. అంటే బిడ్డల పుట్టను వదిలేసాను నేను. ఇప్పుడు అమ్మాయికి ఏం ప్రెగ్నెంట్ వచ్చింది కదా, ఇప్పుడు ఇంక ప్రాబ్లం ఏమవుతుంది? ఇప్పుడు మొగుడు కూడా వదిలేస్తున్నాడు. వదిలేస్తే అయినా ఏమైనా అయిపోయినాయా? కాదు, ఇప్పుడు మొగుడు వదిలేస్తున్నాడు. వదిలేసానైనా అమ్మాయికి డాక్లు అనేది అవి అయిపోయినాయా? అట్లయితే అయిపోయినా కూడా మనం ఒప్పుకుంటాం, తల్లిదండ్రులు కూడా ఒప్పిస్తా, ఇంట్లో అందరిని కూడా చేసుకుంటాం. అంటే ఇంట్లో నుంచి వచ్చేసింది అమ్మాయి, ఇప్పుడు లేదులే. ఎట్లా చేయాలి ఇక్కడ? అంటే తెలిస్తే చంపేస్తారు నిన్ను అంటుంది. ఇంట్లో నుంచి అయితే ప్రజెంట్ లేదు, ఇంటికి వెళ్ళినా తెలుస్తుందని ఇంట్లో నుంచి వచ్చేస్తున్నది. ఇప్పుడు నా అమ్మాయి నిన్ను నమ్మింది, ఇంకా పోతే చంపేరుళ్ళు. అంటే పెళ్ళి కాలేదనుకున్నా, కానీ నాకు కలిసినాక ప్రెగ్నెన్సీ అయినా చెప్పింది అమ్మాయి. మంచి ఇరకాటం పనులు చేస్తాను నేను. లచ్చలంగా కొంప కట్టుకుంటా, లచ్చలంగా ఉంటే మళ్ళీ మధ్యలో ఇది తీసుకొచ్చి పెట్టావు నాకు. అనువా కనీసం పనిలే కదా, లచ్చలంగా మేము చేస్తుంటాం కదా. నేను నాకు పెళ్లి కావాలంటే మేమే చేస్తాం కదా, నీ కోరించి అక్కడ చేస్తాం కదా. అది ఏ క్యాస్ట్ నేను పెట్టాను, మేము నువ్వు నచ్చితే ఓకే అంటాం కదా. ఈ తప్పుడు పనులు చేసి ఇప్పుడు ఇవన్నీ ఎవడు పడాలా? ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఆడకపోతే వాళ్ళు చంపేస్తుంటే ఆ బిడ్డ పని ఇక్కడ నేను కాదంటే ఆ బిడ్డ జీవితం నాశనం అయిపోతుంది. ఏం చేయాలి? ఆ బిడ్డని కూడా మనం ఆడబిడ్డ. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు అమ్మాయిని చెప్పు? ఏం చేస్తావు? నాకేం అర్థం కావట్లేదు. పో, నువ్వు చేసే పనులే మాకు నచ్చలా. ఏమని చెప్పేది నేను? వదిలేసి నేనేం చెప్పేసి ఎదలే తోడుకొచ్చి నేను చెప్పేదా? ఏం చెప్పాలా? అంటే మంచి పనులు అయితే చెప్పచ్చు, నేను ఏదైనా పర్వాలేదు నైనా వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకుని నేను చేస్తాను, నీకు ఆడబిడ్డ జీవితం నాశనం చేయబోక నేను చెప్తాను. ఇటుమిటి సబ్మిట్ చేస్తే నేను అడ్ చేసినా, నేను ఎడ్ చేసినా, నేను ఇప్పుడు ఎడ్ చేయమంటావు? నాకు అమ్మాయి చాలా ఇష్టమే. నేను ఫస్ట్ లో ఉండాలి, నేను అది ఇష్టం ఉన్నప్పుడు. ఇప్పుడా తెలియకుండా లవ్ చేస్తా యార మా నాయన ఉన్నాడు, మా నాయనకి చెప్దాం ఒక మాట. ఒకరు నచ్చితే మా నాయనే చెప్తాడు కదా, ఓకే మా నాయన మా మాట ఏది కాదన్నాడు అని ఆలోచించాలి. ఇప్పుడు కాదంటే ఆ బిడ్డ నచ్చి చేసినట్టు, ఆ బిడ్డ గుంతుకు వచ్చినట్టు నేను ఎడ్ చేయాలా? చేద్దాం చెప్పు. ఇప్పుడు నీకేం ప్రాబ్లం అమ్మాయిని తీసుకొస్తే? ప్రాబ్లం కదా నేను అంటే ఆంటీ అని భయపడుతున్నా అంతే. బిడ్డ మంచిది కాదు చెడ్డ అనేది ఇది అనుకోవట్లేను. ఇక్కడ నలుగురిలో ఎట్లుంటది ఆలోచించాలి దాని కదా. ఇప్పుడు నీ బిడ్డ సంతోషం ముఖ్యం, నీకు నలుగురు ముఖ్యం? నీకు బిడ్డ సంతోషమే ముఖ్యం నేనా, కానీ ఇక్కడ పరిస్థితులు బట్టి కూడా ఆలోచించదు నేనా. ఇది ఒక నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదా, రకరకాలుగా మాట్లాడతారు. అవి కూడా మేము వినాలి. ఇంకా మళ్ళీ ఏదైనా సమస్యలు వచ్చినా మేమే పడాలా, అన్నీ మేమే పడుకోవాలి. అమ్మాయి అదే అంటుంది, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంటుంది అమ్మాయి. అప్పుడు ఇద్దరిని తీసుకుని లోపలేస్తారు అబ్బా కొడకల్ని. అంతే జరగబోయేది. నువ్వు చేసి మంచి పనులు పెంచిన దానికి కన్నా దానికి నన్ను చేసిన దానికి నిన్ను. కానీ నేను ఏది చెప్తే తింటుంది అమ్మాయి. ఇప్పుడు ఎట్లా చేయమంటావు చెప్పు? తీసుకొచ్చేయమంటావా? ఎట్లా తీసుకొస్తే కానీ వాళ్ళ మొగుడు తిరుగుతున్నాడు, వాళ్ళ నాయన కూడా తెలిస్తే చంపుతారంట. ఏం చేయాలా? ఇప్పుడు మనం తీసుకొచ్చేస్తే గమ్మంటారా? చెప్పు, ఒకళ్ళు దాచుకుంటాంలే. నా బిడ్డ తప్పు చేసినా కూడా దాచుకునే పరిస్థితి, ఆ బిడ్డని కూడా కాపాడాలని ఆలోచిస్తాను అనుకో. ఇక్కడికి వస్తే వాళ్ళు గమ్ముండిపోతారా? నేను కాదన్నా అనుకో, నేను కాదన్నో నా భార్యని కూడా ఒప్పిస్తా, మీ అమ్మని కూడా ఒప్పించేసి చెప్తా. ఇవి నా బిడ్డ తప్పు చేయనప్పుడు మనం చదువుకుంటామని వాళ్ళు ఒప్పుకుంటారు తల్లిదండ్రులా? లేదు ఆ భర్తని వాడు ఒప్పుకుంటాడా? రేపు వచ్చి ఇక్కడ కూర్చొని గొడవ చేయడానికి గ్యారంటీ అమ్మని. అప్పుడు పరిస్థితి ఏంది? మనం నేను ఆ అమ్మాయిని వదిలేమని చెప్పడంలే, ఆ అమ్మాయిని కూడా తీసుకురమ్మని కూడా నేను మాట్లాడుతున్నాను అనుకో. రేపు ఇక్కడికి ఏదైనా సమస్య జరిగితే ఏం చేయాలి? వాళ్ళు మొగుడు కూడా కావాలంటున్నాడు అమ్మాయిని. ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు నేను? అమ్మాయిని భర్త అక్కడ వాళ్ళ భర్త లక్షణంగా ఉన్నబ్బా అని చెప్పచ్చు కదా. నువ్వు మీరు కలుసుకోకపోండి అబ్బా, ఎందుకో మళ్ళీ అది సమస్య వస్తుందని చెప్పాలి నువ్వు. అంటే ప్రెగ్నెంట్ నా వల్ల అయింది కదా, ఇంకా అమ్మాయి ఏంటంటే నీ బిడ్డకి తండ్రి, ఈ బిడ్డ తండ్రి నువ్వే అన్నప్పుడు ఆడన్నా సెటిల్ చేసుకునేలా పో. నేను అట్నే ఓకే అని చెప్పు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మా అమ్మ నాయన. అక్కడ సెటిల్ చేసుకోవాలి కదా, వాళ్ళ తల్లిదండ్రులన్నా ఒప్పియాలి. ఒప్పిస్తే నేను ఓకే. వాళ్ళ తల్లి వచ్చి ఏదన్నా చెప్పానా అట్నేనా అంటే ఓకే. అబ్బాయి వాళ్ళ అమ్మ నాయనది ఇప్పుడు గొడవ రాదు, నాకు తెలుసు. బిడ్డ జీవితం బాగుపడిన అనుకుంటారు. ఓడిచ్చేది నా సమస్య పెడితే ఓడి కావాలన్నాడు. ఇప్పుడు నాకు కట్టుకున్న భర్త అనేది గమ్మంటాడా? అప్పుడు మనం పెళ్ళైపోతాం.
మనం కోర్టుకు పోయినా పోలీస్ స్టేషన్కి పోయినా ఓడితే న్యాయం అవుతుంది. అన్నీ కదా నేను ఇప్పుడు నాకు ఆంటీ లేకపోతే నాకు ఎట్లా నాకు అట్లా అర్థం కావట్లే. తనకి అడిక్ట్ అయిపోయాను నేను. ఆంటీని తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను ఇంటికి. కానీ ఊళ్ళో ఏమైనా సమస్య వస్తే నువ్వు చూసుకోగలుగుతావా? ఊళ్ళో సమస్య వస్తే నేను చూసుకుంటాలే. నేను ఒకలా నువ్వేం ఫీల్ అవ్వవు కదా పరువు పోయింది అని ఏమని అనుకున్నా ఇన్నుకోవాలి. మన బిడ్డ తప్పు చేసినప్పుడు నా బిడ్డ మా బిడ్డే కదా, నా బిడ్డ గురించి కూడా ఆలోచిస్తా. మా బిడ్డకు వచ్చిన బిడ్డ ఆ బిడ్డే నా బిడ్డే కదా, ఆలోచిస్తాను. అవన్నీ ఆ బిడ్డకి ఏ లోటుపాట్లు ఉండవు. కానీ అబ్బాయిది ఏదైనా ప్రాబ్లం వస్తే అబ్బాయి ఆ బిడ్డ నాకు కావాలి నా భార్య అని కేసు కూడా పెడతాను అంటున్నాడు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాడు. నిన్ను ఇంత దూరం పంపించింది ఈ పని చేయనా? ఉద్యోగం చేస్తారట కర్మ చెప్తాం చేపో. మమ్మల్ని ఉండి ఊళ్ళో ఉన్నా ఉండిచ్చో లేకపోతే తల్లిదండ్రులు వెళ్తాం. మేమ్మ నేను వెళ్తాం పో. ఏందో లేక లేక ఒక అమ్మాయిని ఒక మంచిగా చేయి. నేను కాదంటాను నిన్న. నువ్వేది అడిగి నేను చేస్తున్నాను కదా. నువ్వేది కోరుకున్నా ఓకే అన్నా. ఇట్ట తప్పుడు పనులు చేసి నేనా అది ఆ ప్రాబ్లం వెళ్ళినా లేకపోతే పని నేను తోడుకొచ్చుబనైనా ఏం మునిపింది నీకు నచ్చింది మాకు ఓకేనైనా కొన్నాం. కానీ అమ్మాయికి ఏదన్నా ఉందే బతికి తిరుగు కన్నా ఉందా? మరి నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం మేము. పెళ్లి చేయాలా బెట్టింగ్స్ పెడతాది అనమాట. అప్పు కూడా 1,60,000 దాకా తీర్చిన నేను. నువ్వు తీర్చినావా? అది మంచి పని. అంతే ఎందుకంటే మేము ఎట్లా సంకలకు నాకు పని. ఒక అబ్బజల్లుడు అది. ఆ అమ్మాయికి పెళ్లి కావాలా. ఒక అందముడు ఉండడు, తల్లిదండ్రులు ఉండరు. వాళ్ళిద్దరు భవిష్యత్తు అందని ఆలోచించాలా. నువ్వు ఇంకెవరు చేస్తారు పెళ్ళి? ఎవరు బిడ్డలో చదువుకొని ఇది చేసింది బిడ్డలో? మేము కూలి నాలుగు చేసి కానీ నేను పైన దూరం పంపించి చదివిపించి అది ఏదో ఒకటి చేసి మాకు సాగుతామని ఆ బిడ్డలకి పెళ్లికి వెళ్ళి పని చేస్తామని. నువ్వు నీ వరకే అమ్మాయి అప్పులు తీసుకుంటాను, నేను ఆడ చేసుకుంటాను, నేను జాబ్ చేసుకుంటాను. నేను అమ్మాయిని ఇప్పుడు సడన్గా తోడుకొచ్చేస్తాను. ఏం పనులు అయ్యా? మంచి పనులు అయ్యా? మీ అమ్మకి తెలిసిందంటే ఉండబడలే ఆయుధంగా ఉంటుంది ఇప్పుడు ఇన్ని. ఏమన్నా నువ్వు ఎన్ని చెప్పినా నేను ఆంటీతోనే వెళ్ళిపోతాను. నీ ఇష్టం. సరే నువ్వు వెళ్ళిపోతే నీకేదైనా జరిగినా ఎవరు మళ్ళీ మాక? ఏం కాదులే. ఏం కాదా? వాడు ఇంకా కావాలంటున్నాడు అంటే భర్త. నేను వెళ్ళిపోతానంటే ఏదైనా జరిగితే కానీ దేశంలో మా బతుకు ఎవరేడా ఉండగలుగుతాం? మేమేడా తల్లిదండ్రులం బతికా? సరే నేను ఏ విషయం ఆలోచిస్తాను. ఒకసారి మాట్లాడి చెప్తాను. వెళ్ళే ఇంటికి వెళ్తాలే నైనా. సరే వెళ్ళు 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 వెళ్ళు. ఎట్లా ఇష్టపడి చేయనైనా బాధలు పారెత్తుకొని పో ఇంటికి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మా ఫాదర్ మీద. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే అంటే జస్ట్ ఒక స్వీట్ మెమరీ కోసమే చేశాను. ఇది మళ్ళీ కింద బ్యాడ్ కామెంట్ అయితే పెట్టొద్దు అది ఇది అని. సో ఇంక మా నాన్నగారి గురించి చెప్పాలనుకుంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకు మా నాన్నగారు నా మీద చేసుకుని అంటే నన్ను కొట్టి ఇది కూడా నాకు గుర్తులేదు, నాకు తెలియదు అంత ప్రేమ నేనంటే మా నాన్నకి. సో ముందు నేను ఏడిస్తే నాకన్నా ముందు మా నాన్న ఏడ్ చేస్తారు ఫస్ట్, అంత ప్రేమ. సో ఆల్మోస్ట్ అందరు ఫాదర్లు అట్లనే ఉంటారు పిల్లల మీద. కానీ కొంతమంది చూపించగలుగుతారు, కొంతమంది చూపించలేరు, మనసులో పెట్టుకుంటారు, అంతే, ఇంకేం లేదు, పెద్ద అట్లానే ఉంటారు అందరూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుందాం కానీ సింబల్ గట్టిగా కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలానే సపోర్ట్ చేయండి.